ఓకే అండి. సార్, ముఖ్యంగా మనం మాట్లాడుకుంటున్న ఈ మాటల్లో అంటే ఇదంతా నాణ్యానికి ఒకవైపు అనుకుంటే కనుక కొంతమంది సీనియర్ అనలిస్టులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి భాష్యం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా అంటే ఆల్రెడీ మైనారిటీస్‌గా ఇండియాలో బతుకుతున్న వాళ్ళని అంత బ్లేమ్ చేయడం ఏంటి? అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ప్రతిదానికి కూడా కేర్ ఆఫ్ పాకిస్తానేనా? పాకిస్తాన్‌నే బ్లేమ్ చేయడం ఎందుకు? అనేటువంటి మాటలు కూడా వినబడుతూ ఉన్నాయి. అంటే దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే కొందరు జర్నలిస్టులు జర్నలిస్టులు కూడా ఏమైందంటే ఇప్పుడు మేము మాట్లాడదాం చూస్తున్నారు కదా, మనము అంశాల వారి మద్దతు, అంశాల వరకు వ్యతిరేకత ఉండాలి. అవును. మోడీ ఏం చేసినా తప్పే అనేవాడు కొందరు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ భావజాలం మారదు అంతే కదా. అవును. లేదు, మోడీ ఏది చేసినా కరెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు జర్నలిస్టులలో. అదే సమస్య వస్తుంది. ఎప్పుడు కూడా ప్రాథమికంగా మన అంశాల వారికి చూస్తే మంచి దాన్నే ఉన్నది. ఇక్కడ కూడా గమనించాల్సిందంటే పాకిస్తాన్ మన శత్రువు కాదు. నేను స్పష్టంగా చెప్తున్నాను. నేను 4-5 వాఘా బార్డర్ అని 2-3 కథలు రాశాను. వాఘా బార్డర్ వెళ్ళినప్పుడు నాకు అక్కడ తాత్వికంగా నాకు అనిపించింది, ఒక ఫిలాసఫికల్ గా నాకు అనిపించింది ఏంటంటే, సాయంత్రం కవాతు జరుగుతుంటే చంద్రుడు ఆ పక్కన పడమట్న మన తూర్మ పొడిచాం పడమటికి వెళ్ళిపోతుంది. సూర్యచంద్రులకైతే బార్డర్లు లేవు కదా. పక్షులు పాకిస్తాన్ వైపు నుంచి మనకు మేతకు వచ్చింది మన వైపు, మళ్ళీ వెనక్కి సాయంత్రం ఇంటికి వెళ్తున్నాయి. వాటికి బార్డర్ లేదు కదా. అంటే మనం పెట్టుకున్నది రాజకీయంగా ఒక బార్డర్ పెట్టుకున్నా, ప్రజల మధ్య ఇప్పుడు శత్రుత్వం లేదు, పాలకుల మధ్య సమస్య. పాలకులు ఎప్పుడు మీరు పాకిస్తాన్ సైన్యము తమకు ఏది కొంచెం విలువ తగ్గింది అనుకుంటే కాశ్మీర్ సమస్య పెట్టి ఆ పాలకులను మెడలు వస్తున్నారు, వాళ్ళ పాలకుల్ని మెడలు వస్తున్నారు. మన వాళ్ళు ఎప్పుడు అవకాశవాద రాజకీయాలు, మన సైన్యం ఎప్పుడు కూడా రాజకీయాల్లో పాలు పంచుకోదు కూడా. మనం ఇప్పుడు దాదాపు 80 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మన సైన్యం ఎంత క్రమశిక్షణతో ఉంటది అంటే మన పాలన వ్యవహారాలు ఎక్కడ జోక్యం చేసుకోవాలి కదా. ఇప్పటికే కొన్ని విమర్శలు ఉన్నాయి. అంతర్గతంగా మావోయిస్టుల అణచివేత సైన్యాన్ని వాడొద్దనే ఒక అలాంటి వాడు అంటున్నాడు. ఎందుకంటే అంతర్గత పోరును మన సైన్యానికి అప్పచెప్పదు. దానివల్ల ఏమంటే మన ప్రజలు మనమే చంపుకుంటాం కదా. అదే బహిర్గతంగా ఖచ్చితంగా సైన్యాన్ని వాడాల్సింది అంటున్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. అయితే పాకిస్తాన్కి ఏమైందంటే పాలకులు బాగా స్ట్రాంగ్ అవుతున్నప్పుడు సైన్యం అప్పర్ హ్యాండ్ అవుతుంది, వాళ్ళు చంపేస్తారు. పుట్టో నుంచి మొదలు పెడితే పాకిస్తాన్ పాలకులను స్ట్రాంగ్ పొలిటీషియన్స్ తయారు చేయలేకపోయింది సైన్యం. ఎందుకు అంటే స్ట్రాంగ్ తయారవుతుంటే వాటి మీద ఏదో నేరాలు మోపడం, చంపేయడం, లేకపోతే దేశ బహిష్కరణ చేయడం. అంతేకాదు ఇమ్రాన్ ఖాన్ కూడా పోటీతో మాట్లాడండి, భారత్కి అనుకూలంగా మాట్లాడండి కొన్నిసార్లు కదా. ఆయన మరి బయట పంపించింది కదా ఇదే సైన్యం. అంతేందుకు ఆయన మొన్న మంచి మాట అన్నారు, మనకి ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు భారతదేశానికి ఉన్న ప్రపంచంలో విలువ ఒక్క విలువ అలీన విదేశాంగ విధానమే. నెహ్రూ నుంచి మొదలుకొని ఇప్పటి పాలకుల వారికి ఎవరు దాన్ని విడిచిపెడతలేరు, ఆ మార్గాన్ని దాటుతారు, మార్గాన్ని తప్పుతలేరు. దానివల్ల అదే విదేశాంగ విధానమే భారత్కు శ్రీరామ రక్ష అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ అన్నాడు. అంటే అప్పటి పాలకులు ఉంటారు వాళ్ళు కదా. సార్, ముఖ్యంగా ఇప్పుడు జరిగినటువంటి దాడి కానీ తదనంతర పరిణామాలు ఇవన్నీ చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పచ్చటి కాశ్మీర్, అందాల కాశ్మీర్ అండ్ మినీ స్విట్జర్లాండ్గా పిలువబడేటువంటి బైసరన్ లోయ కానీ, అలాగే ఆ పెహల్గాం ఏరియా కానీ, వీటన్నిటిలో పరిస్థితులు చక్కబడాలి, కుదిరిపడాలి, మళ్ళీ టూరిజం డెవలప్ అవ్వాలి అంటే కనుక ఎటువంటి భరోసా అవసరం? ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ మనం యాజ్ ఇట్ ఈజ్ పరిస్థితులు నెలకొంటాయని భావించవచ్చు సార్? మిగతా దేశానికి కాశ్మీర్కు అనుసంధానం ఇటీవల బాగా పెరిగింది. యాక్చువల్గా నేను 370 ఆర్టికల్ రద్దు కాకముందే 3 సార్లు కాశ్మీర్కి వెళ్ళొచ్చాను. కాశ్మీర్ ప్రజల మనసు ఎంత మంచిదంటే తీవ్రవాదులు వాళ్ళని ఒకటి చేయొద్దు. చాలా మంది సమస్య ఏంటంటే కాశ్మీర్ మన దేశం కాదు అనే లెవెల్లో కూడా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఏమన్నాను, కాశ్మీర్లో ఒక అడ్రస్ మేము అడిగితే రమణ గారు మానవీయకోణం చెప్తాను. కార్లో పోతున్నాం, అప్పటికి గూగుల్ మ్యాప్స్ అని రాలేదు. పోతుంటే మాకు అడ్రస్ తెలియకపోతే ఒక ఆయన అడిగినాం, స్కూటర్ మీద స్కూటర్ ల్యాంప్ డేటా స్కూటర్ మీద పోతున్నాను. ఆయన అడిగితే ఆయన చేసిండు, నా ఎంబటి రండి అని చెప్పి ఒక 2 కిలోమీటర్ల ముందర దాకా మమ్మల్ని తీసుకెళ్ళి ఈ రైట్కి మళ్ళండి అని చెప్పి మళ్ళీ ఆయన రిటర్న్ తీసుకుని వెనకపోయింది. ఆయనకి ఏం పని లేదు, మా కోసం వచ్చి. అంటే సాధారణ కాశ్మీరీ ప్రజలు ఎంత మంచి వాళ్ళు ఒక మాట చెప్తా. రెండోది, మేము ఒక రాత్రి మేము పహల్గాం నుంచి పైకి పోదామంటే మమ్మల్ని పోనీయదు. ఇంకా 2 రోజుల టైం ఉంది, పోయొద్దంటే మాకు ఫ్లైట్ టికెట్ ఉంది అంటే కూడా కాదంటే మేము మళ్ళీ బాల్టామ్కి వెళ్ళడానికి పోతే వాళ్ళు రిటర్న్ పంపిస్తారు, మీకు అక్కడి నుంచి పర్మిషన్ ఉంది. ఒక రోజు మేము మళ్ళీ శ్రీనగర్ వచ్చున్నాం. శ్రీనగర్ అప్పటికప్పుడు మన బోట్ హౌస్ లో ఉన్నాం. ఆ బోట్ హౌస్ వాడు రాత్రి భోజనం పెట్టడం కాదు, అన్ని డబ్బులు తీసుకొని పెట్టవచ్చు. కానీ తెల్లవారు మాకు చిన్న గిఫ్ట్ ఇచ్చింది మా భార్య భర్త. ఏంటంటే హమారా మెహమాన్ భాయ్ సాబ్ అన్నారు, మా చుట్టాలు మీరు వస్తేనే మా బతుకులు అన్నారు. టూరిజం డెవలప్ వస్తేనే వాళ్ళ బతుకులు కదా. నిజంగా చెప్పాలంటే ఇప్పటికి అపురూపంగా వాళ్ళు ఇచ్చిన కానుక దాచిపెట్టుకున్నారు నేను. ఎందుకంటే వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ మనుషుల్లో వీళ్ళు హిందువులు, వాళ్ళు ముస్లింలు లేదు, వాళ్ళు ముస్లింలే, మేము పడవలు ఉన్నది అట్లా కాదు.
అంటే వాళ్ళు హమారా మెహమాన్ హై అంటున్నారు వాళ్ళు. అవునండి. అటువంటి దాన్ని, అటువంటి మానవీయ కోణాన్ని వీళ్ళు భంగపరిచారు ఈ తీవ్రవాదులు. ఇంకొక మాట, ఈ తీవ్రవాదులు ఇంటికో నా ఇంటికో వచ్చి అర్థం పెట్టుకొని పెట్టాం కదా, తప్పదు కదా బలవంతం పెడితే. నేను ఎప్పుడు కూడా మన పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని మనకు మావోయిస్టులు లేకుంటే తీవ్రవాదులకు అన్నం పెట్టడానికి కేసులు అయ్యింది. నేను అది అడ్వకేట్ గా నేను చెప్పాను జడ్జి గారు, మీ ఇంట్లో కూడా మీ అర్ధరాత్రి మీ క్వార్టర్ దగ్గరకు వచ్చి తుపాకీ పెట్టుకుని అన్నం పెడతావా అంటే మీరు కూడా పెడతారు సార్. ఆ పేదోళ్ళు ఏం చేశారు, వాళ్ళు విడిచిపెట్టండి సార్, మన మానవీయ కోణంలో వాళ్ళు బెయిల్ ఇచ్చేది. అంటే ఇక్కడ కూడా ఏమంటున్నానంటే ఈ తీవ్రవాదులకు మూలాలు ఎక్కడ ఉన్నాయంటే పాకిస్తాన్ లో ఉన్నాయి. ఇంటి దొంగ ప్రాణాలు, ఇంటి దొంగలు కూడా ఉన్నారు. ఏది ఇప్పుడు మనం చూసాం ఆ అడవిలో అడుగుదాం అనుకున్నా మిమ్మల్ని. కరెక్టే, కాశ్మీర్ లో ఉన్న వాళ్ళే ఈ దాడిలో సూత్రధారులు, అంటే పాలు పంచుకున్నారు. ఖచ్చితంగా 7 తీవ్రవాదుల్లో 2 అక్కడ వాళ్ళు, 5 అక్కడ. ఆ 7 ఆ ఇద్దరికి ఇప్పుడు అక్కడ తిండి తిప్పలు కదా, మంచినీళ్ళు ఉప్పు నీళ్ళు పోయారు కదా ఎవరు. దాంతో పాటు ఈ సైనిక దుస్తులతోనే పాకిస్తాన్ నుంచి వాడు పారాచూట్ మీదకి వెళ్ళి ఊడిపడలే కదా వాడు, ఇక్కడి నుంచి సంపాదించుకున్నాడు కదా వాడు కదా. అటువంటి అప్పుడు ఇంటి దొంగ ప్రాణహాని. ఇంటి దొంగలు కూడా ఏంటంటే 2, ఒకటి డబ్బులకు, రెండోది భయానికి. డబ్బులకు లొంగేవాడు ఉంటారు, భయానికి లొంగేవాడు. సంతాంటి ఎవరేం చేస్తారు, ఆ అబ్బాయిని అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేస్తాం, మీరు సహకరిస్తారంటే ఈ సహకరించాల్సిందే కదా. ఎందుకంటే ఈ 2 విషయాలు చూసుకుంటే మనకు అక్కడ ఇంటి దొంగల పని పట్టాలి. ఇప్పటికీ 250 మంది దాకా అంతర్జాతీయ తీవ్రవాదులు మన కాశ్మీర్ లో, అంటే ఆక్రమిత కాశ్మీర్ లో కదా, మన కాశ్మీర్ లో ఉన్నారు. 3 సార్లు అవకాశం వచ్చినా, ఇంకోసారి కొంచెం ఆవేశంగా మాట్లాడాలి ఏమంటారు, మనం 3 సార్లు అవకాశం వచ్చినా నెహ్రూ ఏం చేసిండు, ఇందిరాగాంధీ ఏం చేసింది అంటే గతజల సేదబాధన అవసరం లేదు. ఇప్పుడు మన తాత తప్పు చేసిందని మనం ఇంకా తిట్టుకుంటూ కూర్చుందామా? మనం ఏం చేయాలి? మన తాత ఆస్తులు అమ్మిండి అనుకోండి, మనం ఇంకా వాడు అమ్మిండి అనుకుంటే కూర్చొని ఇక్కడ మనం సంపాదించుకోకుండా మనం కూడా చెప్తాం వాళ్ళు అయితే ఇదే ఇక్కడ. షూర్ సార్. చివరిగా 2 విషయాలు సార్. ఇప్పుడు ఒకవేళ యుద్ధం వచ్చేసింది, ఏదో జరగాల్సిన నష్టం జరిగిపోయింది, జరిగిపోతూ ఉంది, ఎప్పుడో ఒకప్పుడు ఆగింది. ఆ తర్వాత పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? సరే, యుద్ధం రాలేదు, దౌత్య సంబంధాలు చాలా చక్కగా, అఫ్కోర్స్ మీరు మొదటే అన్నారు దౌత్యపరమైన యుద్ధం మొదలైపోయింది ఆల్రెడీ అని. ఒకవేళ యుద్ధం రాలేదు, దౌత్యపరంగా చర్చించుకున్నారు, అంతా సద్దుమణిగింది, పాకిస్తాన్ కూడా సానుకూలంగా అయ్యింది. అంటే ఇది మరి నేను అనుకుంటున్న నా భ్రమేమో తెలియదు, కానీ ఒకవేళ అలా జరిగితే కనుక ఆ తర్వాత భవిష్యత్తులో పాకిస్తాన్ పరిస్థితి ఏమిటి? ప్రపంచ దేశాల చూపు ఎలా ఉంటుంది పాకిస్తాన్ మీద? అంటే యుద్ధం వచ్చినా రాకపోయినా కూడా, ఒకవేళ వచ్చి జరగాల్సిన నష్టం జరిగిపోయినా కూడా ఏం చెప్తారు సార్? ఈ ఒక్క దాడిని చుట్టే మొత్తం రాజకీయం తిప్పలేము రమణ గారు. అంటే ఇప్పుడు యుద్ధం వచ్చినా రాకపోయినా ప్రపంచ దృష్టిలో పాకిస్తాన్ ఇంకా దోషిగా నిలబెట్టాల్సిన బాధ్యత, అంటే ఎప్పుడు కూడా ఈ ప్రాసిక్యూషన్ ఎట్లా ఉంటుంది, ప్రాసిక్యూషన్ బర్డెన్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. మనకి అంటే వాళ్ళు తప్పు చేసిందంటే అంతర్జాతీయంగా నిలబెట్టడమే కాదు, నిలబెట్టి దాన్ని ఒంటరి చేయాలి కదా. అందుకనే దౌత్య సంబంధాలు కట్ చేయించాలి, IMF సహాయం ఆపించాలి, ఇట్లాంటివి చేయాలి మనం. అట్లాగే మనం కూడా ఇప్పుడు ఏదైతే ఇండో మన వాటర్ ట్రీటీ ఉంది కదా, దీనిలో మనం వెంటనే వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. అసలు ఒక మాట చెప్పాలంటే దానికి 2 నిమిషాలు చెప్తాను. అది 6 నదులు అయితే 6 నదుల్లో 3 నదులు వాళ్ళ భూభాగంలో పారుతున్నాయి, 3 నదులు మన భూభాగం నుంచి పోతున్నాయి. అయితే కలిసి సింధు నది అవుతుంది. సింధు నదిలో 80% వాళ్ళే వాడుకుంటున్నారు. మనం వాడుకోవడానికి కూడా వీలేదు. మనం ఆపుదామంటే కూడా తెల్లారి కల్లా ఆపలేము కూడా. మనం డ్యాములు లేవు, అలాంటి కొండల్లో గుట్టల్లో ఉన్నాయి కానీ డ్యాములు కట్టలేము కూడా అందులో. కానీ మనం అనుకుంటే ఎట్లా ఆపుతామంటే విద్యుత్ కేంద్రాలు కనుక జల విద్యుత్ కేంద్రాలు స్థాపించాలి అంతే తప్ప మనం టక్కున ఆగమంటే డ్యామ్ కు గేట్లు ఎత్తడం, గేట్ దించే పరిస్థితి లేదు. దానికి అందరికి అర్థమైపోయిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు 3 గోర్జెస్ డ్యామ్ ఉంది చైనాలో. బ్రహ్మపుత్ర నది మీద ఇంకొక డ్యామ్ కట్టే ప్రయత్నం చేస్తున్నారు అరుణాచల్ ప్రదేశ్ కన్నా పైన చైనా వాళ్ళు అడ్డుకుంటాం. ఎందుకు అంటే వాళ్ళు పొద్దున యుద్ధం వస్తే ఆ ఏదైతే డ్యామ్ కడుతుందో ఆ డ్యామ్ నీళ్లు ఒకేసారి గేట్లు ఎత్తేస్తే ఇప్పటికే అస్సాం దుఃఖదాయి అంటాం. మీరు చదువుకున్న మనకు అస్సాం బ్రహ్మపుత్ర. కానీ ఒకవేళ వాళ్ళు ఆ డ్యామ్ కట్టుకొని నీళ్లు కనుక ఒకేసారి విడుదల చేస్తే మనం మొత్తం అంతా మునిగిపోతాం. అంటే యుద్ధాలు నీటితో కూడా యుద్ధాలు చేయొచ్చు అని దాని మీద వాళ్ళు ఎట్లా ఆలోచన చేస్తున్నాం, మనం కూడా ఆలోచన చేయొచ్చు. మనం ఏం చేస్తామంటే ఆయన ఏదైతే మన 3 నదులు మన భూభాగంలో ఉన్నాయి, చినాబ్ గానీ, జీలం గానీ, సట్లెజ్ గానీ, దీనిలో మనం కొంతమంది. రెండోది వాళ్ళ భూభాగంలో నీళ్లు కూడా మన దగ్గర నుంచి పోతాయి. ఇప్పుడు పుట్టింది ఇండియాలో పుట్టలేయి, టిబెట్ లో పుడతాయి, ఇంకా పైన పుడతాయి. ఆ నీళ్ళన్నీ కిందికి వచ్చే క్రమంలో ఈ 6 నదులు చిన్నవి పెద్దవి కలిపి ఒకే సింధు నదిగా సింధు అనేది నీళ్లు వాడుకునే వెసులుబాటు వాళ్ళకి ఉంది, మన పాకిస్తాన్ తప్ప మనకు లేదు. 16 మిలియన్ల హెక్టార్ అంటే దాదాపు 40 లక్షల ఎకరాలకు వాళ్ళు నీళ్లు వాడుతున్నాయి. అసలు నిజంగా ఎప్పుడంటే పాకిస్తాన్ లో ఏదైనా
మంచి సంపద కలిగిన ఏరియా ఏముండే అంటే సింధు, పంజాబ్, సింధ్ ఈ ప్రావిన్సెస్ మొత్తం ఈ రెండు. పంజాబ్ లో సగం మనకు సగం వాళ్ళకు ఉంది. కానీ అట్లా చూసుకుంటే ఈ ప్రాంతము వాళ్ళకు వ్యవసాయ యోగ్యమైన బెలూచిస్తాన్ ఏంటి పూర్తిగా ఎడారి, ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నదంతా పూర్తిగా ఎడారి, పాకిస్తాన్ లో సగం ఎడారి. ఒక రకంగా చెప్పాలి, ఎడారి అంటే ఏ పంటలు పంటవు, నీళ్లు ఉండే నిప్పులు ఉండవు. కనుక వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీస్తే ఇప్పుడు మనం ఆలోచించేది అదే. పాకిస్తాన్ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలి, అంతర్జాతీయంగా IMF కంట్రోల్ చేయాలి, అమెరికా, రష్యా లాంటి దేశాల సహాయం ఆపేయాలి, మన సహాయం కూడా మొన్నదాకా ఇచ్చింది ఆపేయాలి. ఇప్పుడు చేయాల్సింది అంటే ఆర్థిక యుద్ధం చేయాలి వాళ్ళ మీద ఫస్ట్, తర్వాత దౌత్య యుద్ధంలో వాళ్ళు ఒంటరి చేయాలి. మూడవది ఏంటంటే మన దేశాన్ని మనం చక్కదిద్దుకోవాలి. నేను ఇప్పుడు చెప్తున్నా, పెద్ద ప్రమాదం కాషాయ జెండా కింద ఏకీకరణ జరుగుతున్న హిందూ మత తీవ్రవాదం కరెక్ట్ కాదు, ముస్లిం మత తీవ్రవాదం అంతకంటే కరెక్ట్ కాదు. రెండింటిని ప్రేరేపించకుండా కశ్మీర్ ప్రజలు మనకు మంచి ఆదర్శ మార్గం చూపెట్టారు నిరసనలకు. 3 రంగుల జెండా, 3 రంగుల కాంగ్రెస్ కాదు, 3 రంగుల ధర్మచక్రం ఉన్న 3 రంగుల జెండా, భారత జాతీయ పతాకాన్ని పట్టుకొని మనము ఇవాళ నిరసన వ్యక్తం చేయాలి. దానికి సిద్ధంగా కావాలి తప్ప మనం ఏ ట్రాప్ లో పడ్డా, కాషాయం ట్రాప్ లో పడ్డా కరెక్ట్ కాదు, ఇటు పక్కన ఆకుపచ్చ జెండా ట్రాప్ లో పడ్డా కరెక్ట్ కాదు. ఇప్పుడే కనుగోలు పొందాయి. ఇప్పుడే ఎవడో అన్నాడు, అస్సాం ఎమ్మెల్యే వాడు అన్నాడు, ఏమని మొత్తం మోడీ కావాలని కుట్రమని దాడి చేయించున్నాడు, జైలు పోయింది. ఇప్పుడు అంటే ఏమంటే ఇటువంటివి రేపు వస్తాయి. ఇప్పుడు అందరం ఒకటే అంటున్నాం, కానీ అందరిలో భేదాలు ఉన్నాయి, అందరిలో విభేదాలు ఉన్నాయి, అందరిలో రాజకీయ పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన మళ్ళొక్కసారి కార్గిల్ యుద్ధం తర్వాత మనం ఎట్లయితే ఏకమైనమో అట్లా ఏకం కావాల్సిన అవసరం అవుతుంది. నేను తప్పకుండా సార్, తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.